ఇప్పుడు మనము ఎంతో టేస్టీగా ఉండే టమాటా కర్రీ చేసుకుందాము. టమాటా కర్రీ ఏంటి టేస్టీగా ఉండడం ఏంటి అనుకుంటున్నారా? కాదు. ఇప్పుడు మనకు మామిడికాయ సీజన్లో కదండి. మామిడికాయ టమాటా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మనకి ఈ మధ్యకాలంలో టమాటాలు పులుపుదనం లేకుండా ఉన్నాయి కదా. టమాటా వండుకుంటే కూడా తీపిదనం ఉంటుంది. పుల్లదనం వేయాలంటే చింతపండు వేయాల్సింది. అలా కాకుండా ఇలా ఇప్పుడు మనకు మామిడికాయలు బాగా వస్తున్నాయి కదా, సీజన్ కదా. పుల్ల మామిడికాయలు తీసుకొని మనం ఇలాంటి కర్రీలు చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా సరేనండి ఇలాంటి కర్రీస్కు మామిడికాయలు పుల్లగా ఉండేటట్టు చూసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే తీసుకొని పొడవు పొడుగా కట్ చేసుకున్నాను. మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు. త్వరగా అయిపోతుంది. అప్పటికప్పుడు కూడా మనం ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇలా అన్నీ మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం. కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు చీల్చి పెట్టుకున్నాము. టమాటాలు కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకు చిటికెలో వంట రెడీ అయిపోతుందండి. చూడండి ఇప్పుడు ఎప్పుడైనా సరే అండి మామిడికాయలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పుల్లగా ఉండాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అప్పుడే మనం తింటూ ఉంటే మనకు తగులుతూ ఉంటే పన్నుకు టేస్టీగా ఉంటుందా, అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. పుల్ల మామిడికాయలు తీసుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని నూనె వేసుకున్నాను. అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, మీ ఇష్టం, మీకు ఏ పప్పులు కావాలంటే పప్పులు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కొంచెం చిటపటలాడనిద్దాము. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని, ఎప్పుడైనా ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. మీరు ఎప్పుడు ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేసి చూడండి, ఉంటుంది. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని అది కూడా చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ ఇలా పొడవు పొడవుగా కట్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకోవడం వల్ల వాటర్ అంతా బయటకు వచ్చి త్వరగా ఫ్రై అయిపోతుంది మనకు. చూడండి ఇలా ఉన్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందామండి. చూడండి ఇలా ఉప్పు వేసుకొని ఇలా పొడవు పొడుగా కట్ చేసుకొని మనం టమాటా కూర చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుందండి. ఎప్పుడు మామిడికాయలు మనకు దొరకవు కదా, సీజన్లో దొరికినప్పుడే మనం ఏదైనా తినాలండి. ఎప్పుడు మనకు కావాలనుకుంటే అప్పుడు దొరుకుతాయి కానీ పుల్లగా ఉండవు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఎప్పుడైనా సరే అండి ఆనియన్ ఫ్రై కావాలి. మనం పచ్చిగా ఉన్నప్పుడే అన్నీ వేసామనుకోండి టేస్టీగా ఉండదు, స్వీట్ తనం వస్తుంది. అందుకే ఎప్పుడు కొద్దిగా చక్కగా ఓపికతోని కొంచెం ఆనియన్ ఫ్రై కానిచ్చి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను, 1 టీ స్పూను. అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం మంచిగా వేయించుకుందాము. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకుందాము ఇందులో. చూడండి ఇలా వేసుకొని చక్కగా మనకిప్పుడు వేగిపోతుందండి. త్వరగా అయిపోతుందండి. ఇది మన ఇంట్లో ఐటమ్స్ ఉండాలి, అన్నీ కట్ చేసుకుంటే చాలు, మనకు చిటికలో అయిపోతుంది. ఇప్పుడు మనకు చక్కగా రెడీ అయిపోయిందండి. ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. చూడండి ఇట్లా మామిడికాయ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకుందామండి. కలుపుకొని ఒక్క 2 మినిట్స్ సిమ్ మంట పెట్టేసి మూత పెట్టి ఉడికించుకుందాం. ఎందుకంటే టమాటా గుజ్జులాగా వచ్చేస్తుంది కదా, వేసినప్పుడు ఉడికితే అంత టేస్ట్ రాదు. ఇది ఇలా ఉల్లిపాయలతో వేగితేనే మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి ఇప్పుడు జస్ట్ ఒక్క 2 మినిట్స్ మూత పెట్టేసి మనం ఉడికించుకుందాం. ఈ లోపుగా చూడండి మనకు చక్కగా రెడీ అయిపోతుంది. తర్వాత మనకు చూడండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని ఇది కూడా చక్కగా కలిపేసుకుందామండి. మొత్తం కలిపేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇందాక కొంచెం ఉప్పు వేసాము, ఇప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకుందాము. వేసుకొని చక్కగా కలిపేసి ఒక్క 5 మినిట్స్ సిమ్ మంటలో పెట్టి ఉడికించుకుంటే చక్కగా రెడీ అయిపోయింది. గ్రేవీ లాగా ఎలా వచ్చిందో చూసారా. ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు, కారము, ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి, అంతే. కొంచెము జీలకర్ర మెంతుల పొడి, ఇందులో కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా జీలకర్ర మెంతుల పిండి. అందుకే ప్రతి కూరలో మనం జీలకర్ర మెంతుల పిండి వాడుకుందామండి. చూడండి ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకొని ఒక్క 2 మినిట్స్ అండి అలా మగ్గబెట్టుకుందాము. మనం గుజ్జుగా కావాలంటే మనం కొద్దిసేపే పెట్టుకోవాలండి. ఫ్రై కావాలంటే మాత్రం ఎక్కువసేపు పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక 2-3 మినిట్స్ దీన్ని మగ్గబెట్టుకుందాము. ఈ లోపుగా మనం టమాటా రసం కూడా చేసుకుందాము. చూడండి నేను ముందుగానే టమాటాలు ఉడకబెట్టుకొని అందులో పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. టైం వేస్ట్ చేసుకోకూడదు కదా, అందుకని పక్కన అయిపోయింది. మనకు చక్కగా కర్రీ రెడీ అయిపోయింది చూసారా. మనకి ఇంకా ఫ్రై కావాలంటే కొంచెం సేపు దగ్గరికి ఉంచాలంటే ఎక్కువసేపు ఉంచుకుందాము. నాకైతే ఈ మాత్రం చాలండి, చక్కగా రెడీ అయిపోయింది.
ఇప్పుడు నేను చపాతీల్లో కదా దీన్ని, అందుకే ఇలా గుజ్జుగా ఉంచుతున్నాను. మంచి టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా మనకి ఏ సీజన్లో దొరికేటివి ఆ సీజన్లో దొరికినప్పుడు మనం తెచ్చుకొని వండుకొని తినాలండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతున్నాయి, కానీ మనకు పుల్లతనం ఉండవు. మనకి ఇప్పుడు సమ్మర్లో వచ్చే మామిడికాయలు మంచి పులుపు మీద ఉంటాయి కాబట్టి మనం వండుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని అలా మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు టమాటా రసానికి చూడండి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం కచ్చపిచ్చగా దించిన ఉల్లిపాయలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా రసము, అందులో పోసేసుకుందామండి. చూడండి, ఉప్పు కారం అంతా సరి చూసేసుకుంటే మనకు చక్కటి టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో అంతా అలా తినాలనిపించదు. ఇలా ఎప్పుడు చింతపండు పులుసు తిని మీకు పడగదు, కొందరికి గ్యాస్ ఫామ్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఇలాంటివన్నీ రసాలు చేసుకొని సమ్మర్లో కొంచెం అప్పడాలు పెట్టుకొని తిన్నామనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే టమాటా రసం కూడా చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. చూసారా, అలా కర్రీ చేస్తూనే ఇలా ఇవి కూడా ప్రిపేర్ చేసుకుంటే మన చక్కటి టమాటా కూర, మ్యాంగో టమాటా కూర రెడీ అయిపోయింది. రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం మిరియాల పొడేసుకొని మనము సూపులాగా కూడా వాడుకోవచ్చండి. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు.